ఐ వాంట్ టు టాక్. ఇది ఒక కొత్త హిందీ సినిమా. టైటిల్ ఇంగ్లీష్లో ఉన్న ఈ హిందీ సినిమా అభిషేక్ బచ్చన్ది. మొన్న నవంబర్ 22 శుక్రవారం థియేటర్స్లో రిలీజ్ అయింది. అంతకుముందు నేను ట్రైలర్ చూశాను. ట్రైలర్ చూసినప్పుడు ఏదో డిఫరెంట్గా కొత్తగా అనిపించింది. సైలెంట్గా ఉన్నింది ట్రైలర్ కూడా. అండ్ డైరెక్టర్ షూజిత్ సర్కార్ అని ట్రైలర్లో చూశాక హోప్ వచ్చింది సినిమా మీద. ఎందుకంటే షూజిత్ సర్కార్ సిర్క్ సర్కార్ ఇంతకుముందు మంచి మంచి సినిమాలు తీశాడు. విక్కీ డోనర్ కానీ, లేకపోతే పీకు కానీ, లేకపోతే ఉద్దమ్ అనేసి అదొక సినిమా. ఇలా మంచి మంచి సినిమాలు ఉన్నాయి డైరెక్టర్కి. ఇక ఈ సినిమా వచ్చేసి 2 గంటలు ఉంది సినిమా. గంట ఫస్ట్ హాఫ్, గంట సెకండ్ హాఫ్. సినిమా మొత్తం అమెరికాలో కాలిఫోర్నియాలో షూట్ చేశారు. ఇక ట్రైలర్లో చూపించినట్టే అభిషేక్ బచ్చన్ క్యారెక్టర్ మొదటి 10 నిమిషాల్లోనే మనకు సినిమా అర్థమైపోతుంది. ఇక అలా ముందుకు వెళ్తూ ఉంది. ఇంకంతే, ఒక తెలిసిన క్యారెక్టర్ అంటే ఇంకో జానీ లివర్ క్యారెక్టర్ ఉంది అంతే. అది పెద్దగా లేదు. జానీ లివర్ అవసరం లేదు సినిమాకి. సినిమా మొత్తం అభిషేక్ బచ్చనే. అంటే అభిషేక్ బచ్చన్ నాకు ఇష్టం పర్సనల్గా. స్టార్ హీరోగా ఎదగలేకపోయినా ఈ మధ్య మంచి కంటెంట్తో వస్తున్నాడు. ఇంతకుముందు ఘూమర్ అనే సినిమా నాకు బాగా నచ్చింది, క్రికెట్ స్పోర్ట్స్ బేస్డ్ మీద. అంతకుముందు దస్వి అనే ఒక ఓటీటీ సినిమా, పొలిటికల్ సెటైర్ సినిమా. అలా ఒక 20 years బ్యాక్ మంచిగా చేశాడు కమర్షియల్ సినిమాలు, కానీ ఏదో క్లిక్ కాలేదు. ఇక ఈ సినిమాలో చూస్తే అభిషేక్ బచ్చన్ని ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే సినిమా మొత్తం అసలు నాకైతే సినిమా చూస్తున్నట్టు లేదు, ఒక లైఫ్ చూస్తున్నట్టు అనిపించింది. సినిమా అంతా అభిషేక్ బచ్చన్ ఉంటాడు, ఒక చిన్న పాప ఉంటుంది అతను కూతురుగా క్యారెక్టర్. చిన్న పాప, మళ్ళీ పాప పెద్దగా అయినాక సెకండ్ హాఫ్లో పెద్ద అమ్మాయి, అంతే. ఇక వీళ్ళే మెయిన్. సినిమా అంతా 2 గంటలు నడిపారు. అసలు ఎంత అందంగా తీశాడంటే సర్కారు, అసలు నిజంగా మనం పక్కనున్న వాళ్ళ లైఫ్ చూస్తున్నామా అన్నంత ఫీల్ వచ్చింది నాకు. కానీ సినిమా మొత్తము 80% సినిమా అంతా నీకు ఇంగ్లీష్లో ఉన్న డైలాగ్స్ ఉన్నాయి. అంటే ఇది అమెరికాలో కాలిఫోర్నియాలో జరుగుతున్నట్టు చూపించారు కాబట్టి ఉన్న 20% హిందీ డైలాగ్స్లో కూడా 10% బెంగాలీ డైలాగ్స్ ఉన్నాయి. మళ్ళీ ఎందుకంటే డైరెక్టర్ బెంగాలీ, సో హీరో క్యారెక్టర్ కూడా బెంగాలీ మదర్ టంగ్ లాగా పెట్టుకున్నారు. మనం చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే భయపడుతూ ఉంటాము, సఫర్ అవుతూ ఉంటాము. అసలు ఈ సినిమాలో హీరోకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, అతను వాటిని ఫేస్ చేసిన విధానము, అసలు మాట్లాడుతూనే ఉంటాడు. ఎంత బాగా సన్నివేశాలు రాసుకున్నారంటే డాక్టర్స్తో కానీ, నర్సులతో కానీ, ఫ్రెండ్స్తో కానీ, ఫ్యామిలీస్తో కానీ, పిల్లలతో కానీ, పెద్దవాళ్ళతో కానీ, అసలు ఒక రకమైన అందంగా. అంటే యాక్చువల్గా ఈ సినిమాని చాలా డిప్రెసింగ్గా తీయొచ్చు, చాలా ఇంకా ఏడుపులు పెడబొబ్బలు బాధగా తీయొచ్చు, కానీ దీన్ని ఎంత ప్లెజెంట్గా తీశారంటే అంత ప్లెజెంట్గా తీశారు. అసలు చాలా బాగా నచ్చింది సినిమా నాకు. చాలా బాగా, అంటే ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్గా అనిపించింది నాకు. ఇక సెకండ్ హాఫ్ కూడా ఇక అలాగే వెళ్ళింది. ఇంకా ఏమీ లేదు, కథలు, టర్నులు కానీ, ట్విస్టులు కానీ, పాటలు కానీ, ఫైట్లు కానీ, యాక్షన్ కానీ ఏమీ ఉండదు. జస్ట్ సింపుల్ స్టోరీ. ఒక మనిషి జీవితం అంతే. అతని లైఫ్లో జరుగుతున్న సంఘటనల్ని మనం ఒక్కొక్కటి చూస్తాం. స్ట్రైట్ నరేషన్, వెనక్కి ముందుకి, నాన్ లీనియర్, ఫ్లాష్ బ్యాక్లు, ఇది ఏమీ ఉండవు. సినిమా అంతా అలా అందంగా వెళ్ళిపోయింది. ఏదో మంచి బుక్ చదువుతున్నట్టు అలా మంచిగా అనిపించింది నాకు అసలు. అంటే సినిమా అంతా అయిపోయాక అప్పుడు అర్థమైంది నాకు అసలు ఏంటి ఈ సినిమా అనేసి. ఇది యాక్చువల్గా రియల్ స్టోరీ, ఇది నిజంగా జరిగిన కథ. సినిమా అంతా అయిపోయాక ఆ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నాడో అతని రియల్ ఫుటేజ్ చూపిస్తారనమాట. అతను కూడా మాట్లాడతాడు సినిమాలో. అతను వచ్చేసి మన డైరెక్టర్ ఫ్రెండ్ అంట, షూజిత్ సర్కార్ ఫ్రెండ్ అంట. అతని లైఫ్ స్టోరీని తీశారు. అసలు ఎంత కాంప్లికేటెడ్ లైఫ్ అంటే మనము తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది, అంత కాంప్లికేటెడ్ లైఫ్. అతను పోరాడిన విధానము అసలు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అభిషేక్ బచ్చన్ కూడా జీవించేశాడు క్యారెక్టర్లో, అసలు లీనమైపోయాడు. ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, ఆ మాటలు కానీ, ఆ రైటర్ కూడా ఎవరో కానీ భలే రాసుకున్న డైలాగ్స్. అసలు చాలా చిన్న చిన్న మాటలు, మన జనరల్గా మాట్లాడే మాటలు భలే అనిపించింది సినిమా నాకు. అంత పాజిటివిటీగా, అంటే ఈ సినిమా చూస్తే తెలియని ఒక ఆనందం, తెలియని ఒక పాజిటివ్ హోపు, తెలియని ఒక మంచితనం అన్నీ వచ్చేస్తాయి సినిమాలో. ఒకటే మైనస్ ఏంటంటే ఈ సినిమా, అంటే ఇది థియేటర్లో చూడడం కొద్దిగా అందరికీ నచ్చకపోవచ్చు, మాసెస్కి. ఓన్లీ మల్టీప్లెక్స్, అంటే కొద్దిగా డిఫరెంట్ సినిమాలు, క్లాస్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి, ఒక మంచి బుక్ చదువుతున్నాం అనుకునే వాళ్ళకి నచ్చుతుంది సినిమా ఇది. సో అందరూ చూడదగ్గ సినిమా కాదు, కానీ బట్ చూస్తే మాత్రం ఇంటిల్లిపాది, ఎస్పెషలీ తండ్రి కూతుళ్ళు, చిన్నపిల్లలు, పేరెంట్స్ కలిసి చూడాల్సిన సినిమా. జీవితానికి ఒక మంచి అర్థం చెప్పిన సినిమా ఈ ఐ వాంట్ టు టాక్. థియేటర్లో చూడడం కొద్దిగా కష్టమే కానీ రెగ్యులర్ మూవీ లవర్స్కి. బట్ ఓటీటీలో వస్తుంది ఈ సినిమా. అమెజాన్ ప్రైమ్ వాళ్ళు తీసుకున్నారు. సో ఒక నెల రోజుల్లో రావచ్చు ఓటీటీలో. అమెజాన్ ప్రైమ్లో వచ్చినప్పుడు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. 2 గంటలే కాబట్టి మంచి ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇంటిల్లిపాది ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడాలి, ఖచ్చితంగా చూడండి.
చాలా బాగుంది. బట్ ఏమంటే చెప్పాను కదా, సినిమా మొత్తం 90% ఇంగ్లీష్లోనే ఉంటుంది, 10% 20% మాత్రమే హిందీలో ఉంటుంది. సో అదొక్కటే ప్రాబ్లం. మీకు ఇంగ్లీష్ అర్థమైతే లేదా కింద ఇంగ్లీష్ సబ్టైటిల్స్ చదవగలిగితే అమెజాన్ ప్రైమ్లో వచ్చినప్పుడు చూడండి. లేదు కుదిరితే ఇప్పుడే థియేటర్లో కూడా వెళ్ళి ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయచ్చు. అంత బాగుంది సినిమా. మంచి సినిమా, మంచి ఫీల్ గుడ్ సినిమా. నాకు చాలా బాగా నచ్చింది. నా రేటింగ్ వచ్చి 3/5. ఇది రియల్ స్టోరీ అని సినిమా అంతా అయ్యాక అర్థమైంది నాకు. సో చాలా బాగా ఒక జీవితాన్ని ఒక అందమైన పుస్తకాన్ని చదివిన ఫీలింగ్ వచ్చింది. సో ఖచ్చితంగా చూడండి. ఐ వాంట్ టు టాక్. అభిషేక్ బచ్చన్ది బెస్ట్ పర్ఫార్మెన్స్. చాలా బాగుంది, చాలా బాగా తీశారు. ఆ సినిమా లాగానే లేదు అసలు. ఇది ఒక జీవితాన్ని చూసినట్టు అనిపించింది నాకు. ఓకే, బాయ్.